బాబోయ్ బాలినేని ఈయన వ్యవహారంతో కూడా గత 2014 నుంచి 19 వరకు కూడా అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పి కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీపీ నేతలు అయితే మొక్కును వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా కొంత ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తల మీద పెట్టినటువంటి అక్రమ కేసుల వ్యవహారం కూడా వారందరూ కూడా దీని మీద తీవ్రంగా చర్చిస్తూ ఉన్నారు. బాలినేని కనుక జనసేన పార్టీలో కనుక చేరితే చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కూడా జనసేన, తెలుగుదేశం పార్టీలోని కొంతమంది క్యాడర్ను కూడా ఆయన ఇబ్బందులకు గురి చేస్తారని కూడా దీని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా బాలినేని మీద విరుచుకుపట్టడం జరిగింది. ఆయన చేసినటువంటి భూభాగోతాలన్నీ కూడా బయటకు తీస్తాం, పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేడని చెప్పి కూడా నిండు సభలో దామచర్ల జనార్దన్ హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. మరి ఈ విషయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పటం. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహార శైలి నచ్చినటువంటి కొంతమంది అయితే బాలినేని కేవలం 100 రోజుల అధికారంలో లేకపోతేనే ఇన్ని చర్యలు తీసుకుంటున్నాడు, రేపు జనసేన పార్టీలో కనుక చేరితే మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని, అదేవిధంగా వైసీపీ నుంచి రానటువంటి కొంత క్యాడర్ని, జనసేన క్యాడర్ను కూడా ఇబ్బంది పడతారని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం బాలినేని శ్రీనివాసరెడ్డిని స్వాగతిస్తుంటే ఒక వర్గం మాత్రం విరోధిస్తూ ఉంది. మరి బాలినేని కనుక జనసేన పార్టీలో కనుక చేరితే వైసీపీలో సాగినట్టు బాలినేనికి అక్కడ సాగుతుందా, లేకపోతే వైసీపీలో అలకబోయినట్టు రానున్న రోజుల్లో కూడా బాలినేని అక్కడ అలకబోనుతాడా, మరి బాలినేని వ్యవహారం ఎలా ఉంటుందో అని కూడా మరి కొంతమంది అయితే చర్చించుకుంటున్నటువంటి